కాకినాడ జిల్లా పిఠాపురం విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నందు 97వ వార్షిక జ్ఞాన మహాసభలు ముగింపు సందర్భంగా మంగళవారం పీఠం ప్రధాన ఆశ్రమం సభలో డాక్టర్ ఉమర్ అలీ షా సభ్యులకు అనుగ్రహ భాషణ చేశారు. పంచభూతాత్మక శక్తి స్వరూపుడే మానవుడని తెలిపారు. మానవ జీవితంలో అత్యంత విలువైనది కాలమని, తాత్వికులు యోగులు అందరూ కాలగమనంతో ప్రయాణం చేసిన వారేనని అన్నారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మనం చూసినప్పుడు ఇంకా అభినందిస్తూ నమస్కరిస్తూ ఈ మీడియా పురుషుడు శ్రీరామచంద్రుని అందజేస్తున్నారని శ్రీ మర్రి శ్రీనివాస గారు మరియు సహాయం చేయగలిగినటువంటి శ్రీ మర్రి శ్రీనివాస అటువంటి 8 మార్కులు పెట్టగలిగిస్తున్నారు. అందజేసినటువంటి 8 కుటుంబాలకు అవకాశిస్తున్నారు. ఇలా సెన్సర్ సంస్థ ద్వారా స్వామి సంప్రదించి పేరు జరిగిన ఆశీస్సులు పూర్వ పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు పొందుతూ తత్వం మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత యొక్క ఆశీస్సులతో మనం ఈ ఉన్నతమైనటువంటి తాత్విక జ్ఞానస్థితిని పొంది తరిస్తున్నాం. మరి 3 రోజుల కాలం మనం గడిచిపోయింది. మనం పుట్టింటి నుంచి ఈ సభా మందిర ద్వారము ఎప్పుడు తెరిచి ఉండు, పోత చరిత్రులై ఉండు వారు వచ్చి జ్ఞానము నేర్చుకోవచ్చు, సతము మంచి నీళ్లను కలసాల ఉంచినట్లు అని చెప్తారు షష్ఠ పీఠాధిపతి వారు ఈ సభ గురించి. అంటే ఈ సభ మంచినీళ్ళు దాహంగా ఉండేటువంటి వ్యక్తికి మంచినీళ్ళు, ఆ కొండలో ఉండేటువంటి ఆ మంచినీళ్ళు ఎంత సునాయాసంగా దాహార్తిని తీర్చుకోవడానికి వీలుగా ఉంటాయో ఆ విధంగా ఈ సభా మందిరం కూడా మన ఆధ్యాత్మిక దాహార్తిని తీర్చుకోవడానికి ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి చల్లని ఆధ్యాత్మిక ప్రసాదం మనం ప్రసాదింపచేస్తున్నారు. అందుచేత ఈ సభా మందిరం ఎప్పుడూ కూడా ఈ ఆధ్యాత్మిక దాహార్తిని తీర్చడానికి ఈ సభా మందిరం యొక్క ద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. అందుచేత ఈ సభలో మనం పాల్గొన్నామంటే ఇక్కడ తాత్విక పాఠాలు మనకు ప్రసాదిస్తూ ఉంటారు. తాత్విక పాఠాలు అన్నప్పుడు ఇది బ్రహ్మ విద్య నిరింగించడు తాత్విక పాఠశాల, నానా సముపాసితంబులు అనంత కళాలసితంబులో ఉపన్యాసంబులిచ్చు సాధక జనంబు వసించెడు కాణయాచి రాకాసులనైన మోక్ష పదగాములు చేయునటన్న వింతయే అని చెప్తున్నారు. అంటే ఇది బ్రహ్మ విద్య నిరింగించడు తాత్విక పాఠశాల. భౌతిక విద్యలు ఎన్నో ఉంటాయి, మనం ఎన్నో చదువుతాం. ఎంతోమంది ఎన్నెన్నో చదువుల ద్వారా వారి యొక్క ఔన్నత్యాన్ని, వారి యొక్క ఉత్తమ విద్యాపరమైనటువంటి సంస్కారాలు, సంస్కృతి ద్వారా ఎంతో ఉన్నతంగా శిఖరాలకు చేరుకుంటూ ఉంటారు. కానీ వారికి కావాల్సింది దానికి తోడు ఆధ్యాత్మిక విద్య ఉన్నట్లయితేనే అవన్నీ కూడా సఫలీకృతం కాబడతాయి. కాబట్టి అటువంటి ఆధ్యాత్మిక విద్యను ప్రసాదించేటువంటి తాత్విక పాఠశాల, అటువంటి తాత్విక పాఠశాలలో మనం అనేక రకాలైనటువంటి తాత్విక విషయాలు మనం శోధించి మనం మానసికంగా శారీరకంగా మనం
ఒక ఉన్నతమైనటువంటి శిఖరానికి చేరడానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం పొందగలుగుతున్నాం ఆధ్యాత్మిక విద్య ద్వారా. అటువంటి ఆధ్యాత్మిక విద్యను ప్రసాదించి పొంది తరింప చేసుకోవడం ద్వారా ఆ తాత్విక పాఠాలు ఈ సభాధర్మ పదమున కెరుగువారు క్షేమములు గాంచి ఇష్టార్థి సిద్ధి పడిసి కలికల్మషములు తొలగా శాశ్వతానంద సాంద్రులై సాగుచుందు అని చెప్తున్నారు. మనం ఇక్కడి నుండి ఆ యొక్క తాత్విక పాఠాలు నేర్చుకుని ఆ పాఠాల ద్వారా మనలో సంస్కారము, విజ్ఞానము, విద్య, మానవత్వము, శాంతి, ప్రేమ, సృహద్భావము, సమైక్యత, సహనము, తృప్తి, సంతోషం, సుఖము, ఆరోగ్యం, ఆనందం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ పాఠాల రూపంలో మనం పొందడం ద్వారా మనలో ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ శక్తి మనల్ని ఒక ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక ఉత్తేజాన్ని, చైతన్యాన్ని మనలో కలిగిస్తుంది. ఆ చైతన్యాన్ని, ఉత్తేజాన్ని కలిగించేటువంటి హ్యాపీ హార్మోన్, సంతోషకరమైనటువంటి హార్మోన్లు మనలో ప్రసరింపబడతాయి. ఆధ్యాత్మిక ప్రేరణ మానసిక స్థితిని ప్రేరేపింపచేయడం ద్వారా ఆ స్థితి మనలో కలగడం చేత శారీరక చైతన్యం, మానసిక చైతన్యం మనలో ఏర్పడుతుంది. తద్వారా మన యొక్క దినచర్యలో ఆయా కార్యకలాపాలన్నీ ఎంతో చక్కగా నిర్వహించుకునేటువంటి స్థితి మనలో ఏర్పడుతుంది. అటువంటి ఆధ్యాత్మిక విద్య మన మానసిక వ్యవస్థను ప్రేరేపింపబడడం చేతే మన దినచర్యలో మనం ఎన్నో విజయాలు సాధించేటువంటి అవకాశం కలుగుతుంది. మనం ఎంత చదువుకున్నా, ఎన్ని భౌతిక విద్యలు చదివినా మానసిక స్థితి సరిగా లేకపోయినట్లయితే మనం అవన్నీ కోల్పోతాం. మనం ఎన్ని విద్యలైనప్పటికీ కూడా. కాబట్టి మనసుని ఒక స్టెబిలిటీ, మా మనసుని ఒక స్థిరత్వాన్ని కలిగించేదే ఆధ్యాత్మిక విద్య. అంచేత ఇది మనస్సుతో ముడిపడి ఉన్నటువంటి విద్య ఆధ్యాత్మిక విద్య. అంచేత మనసుకి దశ దిశ నిర్దేశించే